మహబూబ్నగర్ జిల్లాలో అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెరైటీగా నిరసన తెలిపారు గ్రామస్తులు. ఐజా మున్సిపాలిటీలో మెయిన్ రోడ్డు పూర్తిగా పాడైంది. భారీ వర్షాలతో రోడ్లు చెరువుల్లా మారాయి. రోడ్లు బాగు చేయాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా వీపనగడ్ల మండలంలోని పెద్దదగడ గ్రామంలో ప్రైమరీ స్కూల్ శిథిలావస్థకు చేరింది. భారీ వర్షాలతో పైగోడల నుంచి నీళ్లు కారుతున్నాయి. పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నాయి. ఈ స్కూల్లో దాదాపు 162 మంది విద్యార్థులున్నారు. గదులు కూలిపోవడానికి సిద్ధంగా ఉండడంతో కొత్త బిల్డింగ్లు నిర్మించాలని కోరుతున్నారు విద్యార్థులు. సెప్టెంబర్ 17ను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని నిజామాబాద్లో కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించింది ఏబీవీపీ. పులాం చౌరస్తాలో జాతీయ జెండా ఎగరేసిన విద్యార్థి సంఘ నేతలు కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ తీశారు. కర్ణాటక, మహారాష్ట్రలో ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లాలో ప్రైవేటు ట్యాంకర్లకు బిల్లులు చెల్లించడం లేదని వాటి యజమానులు కామారెడ్డి మున్సిపల్ ఆఫీసును ముట్టడించారు. ఎండాకాలంలో పట్టణంలో తాగునీరు సరఫరా చేసినట్టు తెలిపారు. 3 నెలల నుంచి మున్సిపల్ ఆఫీసు చుట్టూ తిరిగినా డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని తమకు డబ్బులు ఇప్పించాలని కోరుతున్నారు ట్యాంకర్ల యజమానులు. వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో మెదక్ జిల్లా దుబ్బాకలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీగా వర్షాలు పడుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోకి నీళ్లు రావడం సంతోషంగా ఉందంటున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో సంప్రదాయానికి భిన్నంగా వినాయక నిమజ్జనం జరిగింది. నాగుపల్లి గ్రామంలో పర్యావరణాన్ని రక్షించేందుకు గత 30 ఏళ్లుగా మట్టి గణపతిని పూజిస్తున్నారు గ్రామస్తులు. నిమజ్జనం సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఉత్సవ కమిటీ సభ్యులు. విద్యార్థులకు ఆటల పోటీలు పెట్టారు.